నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. మనుబోలులో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని టీడీపీ ప్రభుత్వం గుర్తిస్తుంది. గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన సందర్భంగా చిలుకూరులో సంబరాలు జరుపుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ప్రజల కోసం నిరంతరం కష్టపడే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన జనసేన మరియు టీడీపీ నాయకులు. మూలస్థానేశ్వర స్వామి వారికి ఘనంగా ప్రదోషకాల అభిషేకాలు. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ప్రదోషకాల అభిషేకాలు, శివనామస్మరణతో మార్మోగిన దేవస్థానం. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలులో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల వద్ద అర్జీలు స్వీకరించారు. మనుబోలు మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం సౌత్ ఇండియా కంపెనీ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు పరికరాలు, సామగ్రిని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందజేశారు. ముందుగా ఆయనకు మండల నాయకులు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అవినీతికి పాల్పడ్డారన్నారు. ప్రభుత్వ హయాంలోని రైతుల సమస్యలను, ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మనుబోలులో వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు అంగన్వాడీ స్కూల్స్ మెజారిటీ ఎస్టీ, అంత ఎస్సీలు కూడా మిక్స్ అయి ఉండారు. 69 సెంటర్లు, 1523 మంది పిల్లలు. వాళ్ళకి సౌత్ ఇండియా కృష్ణ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పంటపాళ వీళ్ళు 18,24,644 రూపాయలు, 18,24,000 ప్లస్ నియోజకవర్గంలో 31,40,000, నియోజకవర్గంలో 5 మండలాల్లో 31,40,000 పెట్టి ఒక్కొక్క సెంటర్ కి 26,500 రూపాయలతో ఈ పిల్లలకి కావాల్సిన అంగన్వాడీ సెంటర్లో, అంటే గిరిజనులు ఆల్మోస్ట్ ఎస్టీ అంగన్వాడీ కాలనీస్ లో ఇవన్నీ వాళ్ళు సప్లై చేసినారు. 31,40,000 రూపీస్ ఖర్చు పెట్టారు. ఈచ్ అంగన్వాడీ సెంటర్ కి 26,500 రూపాయలు ఖర్చు పెట్టారు. దీంట్లో కుక్కర్స్, వాటర్ కంటైనర్లు, గ్యాస్ స్టవ్లు, స్పూన్లు, ప్లేట్లు, బౌల్స్, కంటైనర్స్, స్లీపింగ్ మ్యాట్స్, సీలింగ్ ఫ్యాన్లు, స్పూన్లు, చిల్డ్రన్ చైర్స్, చిన్న పిల్లలు కూర్చునే చిన్న కుర్చీలు, టేబుల్స్, అట్నే ఐరన్ వార్డ్రోబ్స్, శాంసంగ్ టీవీ, ఒక్కొక్క సెంటర్కి ఒక టీవీ, ఇవన్నీ కలిపి 31,40,000 రూపీస్. అత్యంత పేదరికంలో ఉండే గిరిజన పిల్లలు పోయే అంగన్వాడీ సెంటర్స్కి ఇవన్నీ సౌత్ ఇండియా కంపెనీ, పామాయిల్ కంపెనీ కంట్రిబ్యూట్ చేసింది సిఎస్ఆర్ కింద. వాళ్ళకి మేమందరం రుణపడి ఉన్నాం. ఈ గిరిజన బిడ్డలు పోయే పేద పిల్లలు పోయే అంగన్వాడీ సెంటర్లో ఇంత అమౌంట్ ఖర్చు పెట్టి ఇవన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. వాళ్ళకి స్పూన్లు, ప్లేట్లు, స్టవ్లు, కంటైనర్లు, ఫ్యాన్లు, టీవీలు, అంతకంటే ఇంకేం కావాలా? ఇవన్నీ మనం ఈ కంపెనీని అప్రోచ్ కాగానే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మిగతా గిరిజన కాలనీలు కూడా ఒక్కొక్క కాలనీ వాళ్ళకి దత్తత ఇచ్చేసేసాము. దాదాపు 12 గిరిజన కాలనీలు మన నియోజకవర్గంలో పామాయిల్ కంపెనీస్ దత్తత తీసుకున్నాయి. అట్లే అదాని కృష్ణపట్నం పోర్టు 2 మేజర్ పంచాయతీలు తీసుకుంది.
దాంట్లో గిరిజన కాలనీలు, ఎస్సీ కాలనీలకు అవసరమైన వాటర్ ప్లాంట్స్, సోలార్ ఇవి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చేస్తున్నారు. అట్నే సిఎల్ కంపెనీ పవర్ ప్రాజెక్ట్ కూడా మ్యాక్సిమం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. నా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే చేస్తుంటా. ఇప్పుడు ఇక్కడ పక్కకు జరిగింది పోషణ్ పక్వాడా అనే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు, మధు నాయుడు, పచ్చిపాల రామరెడ్డి, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, కలికి వేణుగోపాల్ రెడ్డి, రాయపాటి కిరణ్, కలికి రమేష్ రెడ్డి, రావుల జితేంద్ర గౌడ్, పొన్నూరు అశోక్, బండి కట్టు రవీంద్ర, చింతల వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమాదేవి, ఎంపీటీఓ జల్జాక్షి, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా పెంచులకోన ఆయా ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ సూచనల మేరకు తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామరెడ్డి, చిల్లకూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు కొండా రామచంద్రారెడ్డి, బీసీ నాయకులు దాసిరి రాంప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో చిల్లకూరులోని జ్యోతివే బ్రిడ్జ్ వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలో కేక్ ని కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. మా చిల్లకూరు గ్రామంలో చిల్లకూరు గ్రామ ప్రజలందరూ ఆనందంగా మా ఎమ్మెల్యే గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన దానికి చిల్లకూరు గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అలాగే ఆయన ఇంకా ఇట్లాంటి పదవులు ఎన్నో అధిరోహించి మా నియోజకవర్గానికి ఆయన ఎన్నుదిన్నుగా నిలవాలని, ఆయనకి సహాయం చేసిన మా గంగాప్రసాద్ గారు, అలాగే మా నాని గారు కూడా ఆయన వీటితో ఇంకా వీళ్ళకి కూడా పదవులు రావాలని మా చిల్లకూరు గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ ఓడు ఎవరు ఇబ్బంది లేకుండా పదవులు వస్తాయి, అంతేగాని కూర్చొని ఉంటే పదవులు రావు. తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త, కష్టపడ్డ కార్యకర్త అంతా ఈరోజు పదవులు అనుభవిస్తున్నాడు. అట్లే మా ఎమ్మెల్యే గారు కూడా 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ దాంట్లో ధర్నాలు చేసి, లైట్లు వేసి, ఆడబడితాడ ధర్నాలు కూర్చొని చేసి కష్టపడ్డాడు కాబట్టి ఎమ్మెల్యే అయినాడు, ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినాడు. అలాగే మా విల్లు చెంచురామయ్య కూడా పాపం కష్టపడి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేతో తిరిగిన దానికి ఆయనకి కూడా ఎట్నో పదవి, రాష్ట్ర పదవి వచ్చింది. అలాగే మా మట్టం శ్రావణి గారికి కూడా అలాగే కష్టపడ్డది. అమ్మాయి కూడా పాపం చెన్నూరులో పెద్ద పెద్ద నాయకుల ముందర నిలబడ్డది కాబట్టి అమ్మాయి కూడా పదవి వచ్చింది. అట్నే మా తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డవాడు ఎవరికైనా కానీ, మా రామచంద్రారెడ్డి కూడా ఆ రోజు నా కొడుకులతో కొట్టారు, ఆ రోజుకు ఇదయింది, అందరూ తిరగబడ్డారు ఊరు మొత్తము. అట్లాగే సొసైటీ ప్రెసిడెంట్ అయ్యారు. నేను గొడవ పడ్డాము, మేము చేసాము, నేను మా మిస్సెస్ మార్కెట్ ప్రెసిడెంట్ అయ్యాం. కాబట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గం జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మహేష్, వెంకటాచలం మండల కార్యదర్శి సందూరి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు షేక్ రహీం, బోలా అశోక్, అక్బర్, దగ్గోలు సుమన్, కావలి మస్తాన్, చిన్న తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ సార్. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకుడు. నెల 14వ తారీఖు అంటే 2 రోజుల క్రితం ఏదైతే మంగళగిరిలో బీసీల కోసం, బీసీ హక్కుల కోసం బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు 3 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దానికి అనేక మంది సంఘీభావం తెలపడం కోసం పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు, మంచిది. దానికి కూడా మేము కూడా ఒక హక్కుని సాధించాలంటే ఒక పోరాటం చేయాలా, దానికి మేము కూడా మంచిదేనని అనుకుంటున్నాం. అయితే ఆ సంఘీభావం చేయడం కోసం వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఆ పోరాటానికి మద్దతు తెలిపేటువంటి వాళ్ళు సభా వేదిక పైన ఒక గౌరవమైనటువంటి పదజాలాలను వాడుతూ
వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్ల గురించి మాత్రమే మాట్లాడాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం ఎవరు కూడా ఊరుకోరు, ఒప్పుకోరు. అయితే శ్రీనివాస్ యాదవ్ మొట్టమొదటిసారి ఈ శ్రీనివాస్ యాదవ్ గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, అదేవిధంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి గురించి మాట్లాడాడు. అయితే మొట్టమొదటిసారిగా నేను ఒక విషయం తెలియజేస్తా ఉన్నా, బీసీలకి గోడే రామచంద్ర యాదవ్ గారికి మొట్టమొదటగా సీట్ ఇచ్చినటువంటి వ్యక్తి మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. ఆ విషయం అతనికి తెలుసో లేదో, నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే మేమైతే చూస్తూ ఊరుతాం ఎవరిని కూడా. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంది. అయితే ఆమరణ నిరాహార దీక్ష చేసి ఒక హక్కును సాధించడంలో అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ బీసీ వర్గాల కోసం జరుగుతున్న రామచంద్ర యాదవ్ దీక్ష సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి, అదేవిధంగా నారా లోకేష్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజల సమస్యలు చర్చించాల్సిన వేదిక పైన వ్యక్తిగత విమర్శలకు ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధం. ఇటువంటి వ్యాఖ్యలు రాజకీయ పరంగా విలువలను తగ్గించడమే కాకుండా సమాజంలో విభేదాలు పెంచే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చక్కగా చదివించి వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం మండలంలో ఉన్న పలు పాఠశాలల్లో వారి విద్యార్థులకు సంతోషి మాత ఆయిల్ కంపెనీ సహకారంతో విద్యా సామగ్రి, ఆట వస్తువులను పంపిణీ చేశారు. వెంకటాచలం మండలం కురిచెల్లపాడు పంచాయతీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో ఉన్న 4 మండల పరిషత్ పాఠశాలలను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు. P4 కార్యక్రమంలో భాగంగా సంతోషి మాత ఆయిల్ అండ్ ఫ్యాట్ కంపెనీ సహకారంతో విద్యార్థులకు అవసరమైన ఆట వస్తువులు, స్టేషనరీ, సీలింగ్ ఫ్యాన్లు, పాఠశాలకు అవసరమైన ఇతర వస్తువులను సోమిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ కురిచెర్లపాడు గిరిజన కాలనీని సంతోషి మాత ఆయిల్ కంపెనీ దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిందని, అందుకు సోమిరెడ్డి వారికి అభినందనలు తెలియజేశారు. సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పాఠశాలలకు వెళ్లని గిరిజన పిల్లలను గుర్తించి వారిని తిరిగి పాఠశాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే ఉచిత యూనిఫామ్, షూస్, భోజనంతో పాటు ఏడాదికి 13,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుందని, ఇవన్నీ గిరిజనులకు అర్థమయ్యేలా తెలిపి పిల్లలను బడికి పంపేలా చూసుకోవాలని తెలిపారు. ఎంపీపీ స్కూల్ కురిచెల్లపాడు ఎస్సీ కాలనీ, ఎంపీపీ స్కూల్ కురిచెల్లపాడు బీసీ కాలనీ, ఎంపీఎస్ స్కూల్ కురిచెల్లపాడు, ఎంపీపీఎస్ ఇస్లాంపేట. ఈ పంచాయతీలో 4 స్కూల్స్ ఉన్నాయి. ఈ 4 స్కూల్స్కి సంతోష్ మాత కంపెనీ P4 కింద వీళ్ళకి కావాల్సిన ఆల్మోస్ట్ క్రికెట్ కిట్లు, ఫుట్బాల్ కిట్లు, స్కిప్పింగ్ రోప్స్, క్యారమ్ బోర్డు, బ్యాడ్మింటన్, చెస్ బోర్డ్స్, నోట్ బుక్స్, డ్రాయింగ్ బుక్స్, పెన్సిల్స్ అన్నీ ఇచ్చారు. సీలింగ్ ఫ్యాన్ ఇచ్చారు. అట్లే మాట్లాడుతాను చెప్పండి. ఒక 2, ప్రింటర్ 1, ట్యూబ్ లైట్లు ఒక 2 సెట్లు ఇవన్నీ ఇచ్చినారు. అట్లే ఈ కాలనీని, ఈ కురిచెల్లపాడు గిరిజన కాలనీ, అక్కడి నుంచి పిల్లలు అంగన్వాడీకి రావడం లేదు, స్కూల్కి రావడం లేదు. గ్రామస్తులందరిని అడిగితే మేము పోతే వాళ్ళు తోటలోకి వెళ్ళిపోతున్నారు, పరిగిచ్చేస్తున్నారు అన్నారు. నేనేమంటాను, సచివాలయం సిబ్బంది 11 మంది ఉన్నారు ఈ పంచాయతీకి. వాళ్ళు ఎక్కడి నుంచి పోవాలి? ఓన్లీ గిరిజన కాలనీ. కొరవాళ్ళందరూ బడికి వస్తున్నారు, అది కూడా చూసుకోవాల్సిన అవసరంలే. లాస్ట్ 5 years నిర్లక్ష్యం చేశారు. కనీసం ఆధార్ కార్డులు ఇప్పిలే. ఇప్పుడు అదే ఈ ఊర్లో ఎన్ని ఆధార్ కార్డులు అండి? ఎన్ని ఇచ్చింది ఎండిఓ గారు? ఎక్కడ ఆధార్ కార్డులు ఈ ఊర్లో ఇవ్వాల్సి వచ్చింది. లాస్ట్ 5 years సచివాలయం సిబ్బంది ఉన్నారు కదా. అందుకని సచివాలయం సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ మొత్తం అందరు కలిసి, స్కూల్లో హెడ్ మాస్టర్, టీచర్స్ అందరు కలిసి ఆ గిరిజనుల్ని ఒప్పించి మెప్పించి వాళ్ళు బడికి వస్తే వాళ్ళకి 2 జతల బట్టలు, బూట్లు, వాళ్ళ బుక్స్ అన్నీ ఇస్తారు. 13,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి ఇస్తారు. ఒక్కొక్క తల్లిదండ్రులకు 5-6 మంది బిడ్డలు ఉన్నారు. 56,000 డబ్బులు వస్తాయి. వారానికి 5 రోజులు కోడిగుడ్డుతో అన్నం పెడతారు. వాళ్ళేమో అర్ధాకలతో అక్కడ కడుపు మార్చుకొని చెట్లలో తిరుగుతుంటారు. మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 3,000 చిల్లర మందికి మనం ఆధార్ కార్డులు ఇప్పించాము. లాస్ట్ 5 years ఏం చేశారు సచివాలయం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది?
మీకు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు పేదోళ్ళు కూలి చేసుకొని ఏదైనా వస్తువు కొనుక్కుంటే వాటి మీద పన్నులు కడతారు. ఆ పన్నులే మనకి జీతాలు వచ్చేది. ఆ రెస్పాన్సిబిలిటీ, హ్యూమన్ టచ్ ఉండాలా. ఈ ఊర్లో మనకి ఉద్యోగం చేస్తున్నాం, 30-35 వేలు జీతం వస్తుంది, సంవత్సరానికి 4 లక్షలు వస్తుంది. ఈ ఊర్లో బిడ్డలు బడికి పోకపోతే బాధ్యత లేదా? అంటే మీకు ఏదైనా పని పడితే మీ డ్యూటీ ఉంటేనే చేస్తారా? ఖాళీగా ఉన్నప్పుడన్నా వారానికి ఒక్కరోజు కూడా పోరా? ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు ప్రసాద్, మూర్తి, సతీష్, ఎంపీడీఓ కల్పన, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో పాలశాలలోని శివాలయంలో శ్రీ భీమలింగేశ్వర స్వామికి అభిషేకాలు మరియు అలంకారం నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అభిషేకం ఉభయకర్తలుగా మట్టం మురళి, మట్టం శ్రావణి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అవధాతారం ముఖే ఆశ్రమణి హృపజామి బ్రహ్మమయ సత్సదానం ప్రస్తుగరో జనాదీం పురోహత్యార్యవర్ణాదీంద్రేణ దుఃఖం భగవాను మనుబోలు గ్రామంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి పల్లకి సేవ, భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసే కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా కీర్తిశేషులు దొడ్ల గోపాలరెడ్డి జ్ఞాపకార్థం భార్య దొడ్ల సుగుణమ్మ, దొడ్ల వెంకటకృష్ణారెడ్డి, మమతా దంపతులు, తరుణ్ రెడ్డి, లహరి వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నమస్కారం చేసుకోండి. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రిని పురస్కరించుకొని ప్రదోష కాలంలో అభిషేకం విశేషంగా జరిగింది. భక్తులు శివ నామస్మరణతో అత్యధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శైలరాజసుతా పరిష్కృత చారువామఖళేబరం శ్వేడనీలగళం పరస్వదధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమాః. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాదిమునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం
తారకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తిఫలప్రదం సకలాగసంగనివర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారిదభూహుతాశన సోమపానిఖిలాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా సృష్టివిధాయినం పునరేవ పాలన తత్పరం సంహరంతమపి ప్రపంచమశేషలోకనివాసినం క్రీడయంతమహర్నిశం గణనాదయూధసమన్వితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా మృత్యుపీతమృకండుసూనకృతస్తవం శివ సన్నిధౌ యత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయురారోగ్యతాముఖిలార్థసంపదమాదరాత్ చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయాత్మతః రత్నస్థాణుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశైలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం బాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహం భస్మదిగ్ధకళేభరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సమస్యలను
సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. మనుబోలులో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని టీడీపీ ప్రభుత్వం గుర్తిస్తుంది. గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన సందర్భంగా చిలుకూరులో సంబరాలు జరుపుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ప్రజల కోసం నిరంతరం కష్టపడే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన జనసేన మరియు టీడీపీ నాయకులు. మూలస్థానేశ్వర స్వామి వారికి ఘనంగా ప్రదోషకాల అభిషేకాలు. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ప్రదోషకాల అభిషేకాలు, శివనామస్మరణతో మార్మోగిన దేవస్థానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.